ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పురుషుల్లో ఒక సమస్యని చూస్తూ ఉన్నాం. ఎంతోమంది దంపతులకి ఇది నిరాశ నిస్పృహలను మిగులుస్తుంది. ఈ సమస్యే స్పర్మ్ కౌంట్ తగ్గటం, వీర్యకణాలు తగ్గటం. ఈ వీర్యకణాలు తగ్గినప్పుడు వీటిని సురక్షితంగా ఎలా పెంచుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేదం మూలికలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని, అసలు స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్పర్మ్ కౌంట్ తగ్గటానికి దారితీసే ప్రధాన కారణాలు, అలాగే ఈ స్పర్మ్ కౌంట్ను పెంచుకునేటువంటి సురక్షితమైన ఆయుర్వేద మూలికలు. స్పర్మ్ అంటే ఏమిటి అంటే పురుష పునరుత్పత్తి తాలూకు కణం. ఇది బీర్జాలలో అంటే వృషణాలలో అభివృద్ధి చెందుతుంది. మగవాళ్ళ నుంచి వచ్చేటువంటి వీర్యంలో ఈ స్పర్మ్ అంటే శుక్రం అనేది ఉంటుంది. దీన్ని మిలియన్స్లో కౌంట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి లోపల 1 మిల్లీలీటర్ వీర్యంలో సుమారుగా 40 నుంచి 300 మిలియన్ల స్పర్మ్ కణాలు ఉంటాయి. 40 to 300 మిలియన్స్. ఇది కామన్ కౌంట్ ఇది. అయితే ఈ మధ్యకాలంలో ఈ కణాలు ఆరోగ్యకరంగా ఉండటం లేదు. అంటే వీటి హెల్త్ అనేది తగ్గిపోతుంది. అంటే కదలికలు చురుగ్గా లేకపోవటం, ఇలాంటి అనేక సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దీంతో ఎంతోమంది దంపతులు ఈ సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీర్యకణాలు తగ్గితే నిజానికి సంతానలేమి సమస్యలే కాదు, దీర్ఘకాలపు వ్యాధులు, అలాగే బీర్జాలకు సంబంధించిన క్యాన్సర్, ఇలాంటివి అనేకం వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటాన్ని వైద్య పరిభాషలో ఆలిగోస్పర్మియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆలిగో అంటే తగ్గటం. ఇది మగవాళ్ళలో సంతానలేమికి దారితీస్తుంది. అనేక అంశాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే లైఫ్ స్టైల్ మార్పులు, కొన్ని రకాల అలోపతిక్ డ్రగ్స్, జన్యుపరమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం కింద ఉంటున్నాయి. మరి ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి? దీనికి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఒక ముఖ్యమైనటువంటి సూచన చేస్తుంది. సంక్షిప్త క్రియాయగో నిదానశ వర్జనం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కారణాల విషయానికి వస్తే మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వయస్సు మీద పడటం. ఈ మధ్యకాలంలో వృత్తిపరంగా అంతా సెటిల్ అయిన తర్వాత చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు. ఈ పెద్ద వయసులో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అంటే పునరుత్పత్తి ప్రక్రియలో వయసు అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వయసుతో పాటు స్పర్మ్ నాణ్యత, అలాగే పరిమాణం, ఇవన్నీ కూడా క్షీణిస్తాయి. వయసు మీద పడే కొద్దీ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, నాణ్యత తగ్గుతుంది. ఆఖరికి వాటి జీవించేటటువంటి ఆ కెపాసిటీ అంటే మోర్టాలిటీ కూడా తగ్గుతుంది. ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి వయసు పెరిగే కొద్దీ. చాలా సందర్భాల్లో ఈ క్రోమోజోమ్ తాలూకు అసాధారణత వల్ల వయసు మీద పడినటువంటి ఆ తండ్రుల పిల్లలకి ఆటిజం ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అనేక మానసిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి ఆ పిల్లలకి పెద్ద వయసులో కనుక ఆ తండ్రికి పెద్ద వయసు ఉంటే. అయితే మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మార్పులు, జీవన విధానంలో మార్పులు. లైఫ్ స్టైల్ మార్పులు ఈ స్పర్మ్ కౌంట్ని బాగా తగ్గిస్తున్నాయి. ఇది అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు ఆల్కహాల్, కొన్ని రకాల ఇల్లీగల్ డ్రగ్స్, అలాగే ధూమపానం అంటే స్మోకింగ్, ఇలాంటి అలవాట్లు ఆ కాడ్మియం స్థాయిని పెంచుతున్నాయి. ఇది స్పర్మ్ తాలూకు డిఎన్ఏని దెబ్బతీస్తూ ఉంది. దీంతో ఆ స్పర్మ్ కౌంట్ నాణ్యత తగ్గుతుంది. అలాగే మత్తు పదార్థాలు, ఇవి ఆ సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఆఖరికి ఆ పురుషాంగానికి రక్త సరఫరాను కూడా తగ్గిస్తున్నాయి. ఇక అతి ముఖ్యమైన మరొక కారణం మానసిక ఒత్తిడి పెరగటం. ఈ ఎక్కువ ఒత్తిడి కారణంగా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఒత్తిడి ఆ హార్మోన్ తాలూకు అనేక అంశాల మీద ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే స్పర్మ్ నాణ్యత తగ్గటం, ఉత్పత్తి స్థాయి తగ్గటం, సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడితోటి కలుగుతూ ఉంటాయి. అందుకే మీరు గమనించారు లేదో, బాడీ బిల్డింగ్ కోసం కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ సప్లిమెంట్ తోటి ఏం జరుగుతుంది, ఆ కండర ద్రవ్యరాశిని పెంచే అనబాలిక్ స్టీరాయిడ్స్ ఇవి ఆ బీర్జాలను కుదించేస్తాయి. దీంతో స్పర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే బాడీ బిల్డర్స్లో, జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఈ సంతానలేమి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ స్పర్మ్ నాణ్యతని తగ్గించడం ద్వారా ఆఖరికి ఇది వంధ్యత్వానికి కూడా కారణం అవుతుంది, ఇన్ఫర్టిలిటీ. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే పర్యావరణ పరిస్థితులు, మన చుట్టుపక్కల వాతావరణం. స్పర్మ్ కౌంట్ అనేది ఈ అధిక వేడికి సెన్సిటివ్గా ఉంటుంది. స్పర్మ్ అనేది ఆ హీట్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకే చలికాలం చాలామందికి బీర్జాలు పైకి వెళ్తాయి, ఎండాకాలం కిందకి సాగుతూ ఉంటాయి. మనిషి బీర్జాలు లేదా ఈ వృషణాలు
శారీరక ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు చల్లగా ఉంటే తప్ప స్పర్మ్ను ఉత్పత్తి చేయలేవు. అందుకే బీర్జాలు ఆ అబ్డోమిన్లో ఉండకుండా అంటే బయట ఉంటాయి, ఉదరకుహరంలో ఉండవు. అధిక వేడి అనేది ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యకరమైన స్పర్మ్కి హాని కలిగిస్తుంది. స్పర్మ్ ఉత్పత్తి దీంతో తగ్గిపోతుంది. అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే రేడియోధార్మిక కిరణాలు. రేడియేషన్కి ఎక్కువ కాలం గురి కావడం వల్ల స్పర్మ్లో చలనశీలత అంటే మొటిలిటీ అనేది తగ్గుతుంది, ఆకారం మారుతుంది, శక్తి తగ్గిపోతుంది, అన్నిటికి మించి స్పర్మ్ నాణ్యత తగ్గుతుంది. ఇలాంటివి అనేకం చోటు చేసుకుంటాయి. ఇవన్నీ స్పర్మ్ నాణ్యతని ప్రభావితం చేస్తాయి. కాబట్టి కొంతమంది ప్యాంట్ జేబులో సెల్ ఫోన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండాలి, వీటిని వాడకూడదు. ఇక ఒకవేళ ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అశ్వగంధ, వితేనియా సోమ్నిఫెరా. దీంట్లో ఉపయోగపడే భాగం మూలం అంటే రూట్. దీని డోసు రోజుకి 3 నుంచి 6 గ్రాములు. దీన్ని పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. అలాగే మరొకటి శతావరి, ఆస్పరాగస్ రెసిమోజస్. దీంట్లో ఉపయోగపడే భాగం మూలం అంటే రూటే. దీని డోసు సుమారుగా 1 నుంచి 2 గ్రాముల పొడి. దీన్ని కూడా అంతే పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైనది పల్లేరు. దీన్ని గోక్షుర అంటారు సంస్కృతంలో, ట్రిబులస్ టెరెస్ట్రిస్. దీంట్లో ఉపయోగపడే భాగం పండ్లు. దీని మోతాదు దాదాపుగా 1 నుంచి 2 గ్రాములు. దీన్ని పాలకు కలిపి కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. తర్వాత అతి ఆసక్తికరమైనది దూలగొండి, కప్పికొచ్చు, ముక్కున ప్రూరియన్స్. దీంట్లో ఉపయోగపడే భాగం గింజలు అంటే విత్తనాలు. దీని మోతాదు సుమారుగా 5 నుంచి 10 గ్రాములు. ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. దీన్ని పాలతో తీసుకోవచ్చు. ఇక తర్వాత విదారి కంద. దీంట్లో ఉపయోగపడే భాగం రూట్ అంటే మూలం. దీని డోసు సుమారుగా 3 నుంచి 6 గ్రాములు. దీన్ని కూడా అంతే పాలు లేదా నీళ్ళతో తీసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఆసక్తికరమైనది ఏంటంటే సఫేద్ ముస్లి. దీంట్లో ఉపయోగపడే భాగం రూటే. దీని డోసు 1 నుంచి 2 గ్రాములు సఫేద్ ముస్లి. దీన్ని పాలు లేదా నీళ్ళతో తీసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉసిరి, ఆమ్లకి, ఎంబ్లికా అఫిషినాలిస్. దీంట్లో ఉపయోగపడే భాగం మనకి ఆ పండ్లు, మెయిన్గా ఆ కండ భాగం. దీన్ని సుమారుగా 1 నుంచి 3 గ్రాముల పొడిని వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని తేనెతో కానీ నీళ్ళతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఇలాగా ఈ సంతానలేమి ఉన్నప్పుడు చాలామంది దంపతుల్లో నిరాశ నిస్పృహలకి గురవుతూ ఉంటారు. అలా కాకుండా ఈ సురక్షితమైనటువంటి ఆయుర్వేద మూలికల్ని మీరు 1 నుంచి 2 కాంబినేషన్స్, 2, 3 లేదా సింగిల్ డ్రగ్స్ లాగా ఎలాగైనా వాడుకోవచ్చు. మంచి ఫలితం కనిపిస్తుంది. అయినప్పటికీ అలాగే ఉంటే అప్పుడు ఇతరత్ర మెడికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా చూసి దాన్ని బట్టి కాంపౌండ్ ఫార్ములేషన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. వీటిని మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తోటి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.